టీవీ49 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లె పట్టణంలోని కార్మికుల నివాసం ఉంటున్న పలు వార్డులలో సింగరేణి పవర్ కట్ చేయడం అమానుషమని, దీని వలన సింగరేణిలో పనిచేస్తున్న పలు కార్మికులు మరియు రిటైర్ కార్మికులు పవర్ లేక గత 10 రోజుల నుండి కార్మికులు అంధకారంలో నివసిస్తున్నారు. పలు కార్మిక సంఘ నాయకులు, గుర్తింపు సంఘ నాయకులు బెల్లంపల్లె ఎమ్మెల్యే గడ్డం వినోద్ గతంలో మందమర్ర జీఎంతో కలిసి మాట్లాడి పవర్ కట్ చేయవద్దని, రామగుండం పవర్ లైన్ కార్మిక వాడలో వెలసి వరకు కంపెనీ పవర్ ఇవ్వాలని జీఎంని కోరారు. ఎమ్మెల్యే మాటను పెడచెవిన పెట్టి కార్మికులకు ఇబ్బంది కలిగించే విధంగా పవర్ కట్ చేయడం అమానుష చర్యగా భావించి, వర్షాకాలం దుష్టదోమలు ఈగలతో సహవాసం చేస్తున్నామని, కంపెనీకి మా సేవలు అవసరం కానీ మా ఆరోగ్యం మాకు ఇచ్చేవారు ఎవరూ అవసరం లేదా అని కార్మికులు వాపోతున్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే వరకు కార్మికులకు పవర్ ఇవ్వాలని, వచ్చిన తర్వాత జీఎం సిఎండ్బితో మాట్లాడి సమస్య పరిష్కారానికై కోరతామని కార్మిక నాయకులు అన్నారు. అనంతరం సింగరేణి స్పోర్ట్స్ దగ్గర ధర్నా చేస్తున్న పలు బస్తీల మహిళలకు, యువకులకు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. చిన్న విషయం బెల్లం వేసి పెట్టయితే మీరు తట్టుకోరు. మీరు ఒకసారి ఎమ్మెల్యే చెప్పింది మీరు వినట్లేదు. 3 రోజులు 3 రోజుల కోసం ఇంతమంది నాయకులు సింగరేణికి 3 days సార్ వాళ్ళు కబడ్డీ ఒక్కటే అడుగుతారు, మాకు అధికారం లేదు కదా. అట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిండ్రు? కేసీఆర్ ఇంత ఇది ఉన్నది, రేవంత్ రెడ్డి అంత సాతగానోడా? ఏ అధికారం ఉన్నా సరే 2 years 3 రోజులు అవుతారా సార్? 2 years కరెంటు ముట్టద్దు, రేపటి నుంచి డ్యూయల్ పవర్ అనేది మాత్రం మీరు స్టార్ట్ డిస్కనెక్ట్. లేదు. ఇది వాస్తవంగా అన్ని జరిగింది. మీరు ఏమని అనుకోండి సార్, ఒక 2 days మీరు ఓపికపడండి. దేవేందర్ ఇప్పుడు ఎవరైతే జీఎం గారు ఉన్నారో కావాలంటే మీ జీఎం దగ్గర కూడా వచ్చి మాట్లాడమంటే సండే రేపు ఛార్జ్ తీసుకుంటారు. లేదు జీఎం తీసుకుంటుండ్రు సార్. ఒక 2 days 3 days ఎమ్మెల్యే గారు రాగానే మీరు అనుకున్న దానికి మేము సహకరిస్తాం. బట్ ఈ రోజు సొంత డిసిషన్స్ మనమే తీసుకోవాలి. నేను తీసుకునే డిసిషన్ కాదు కమిషనర్ గారు, ఇది నాకు అర్థమైంది సార్. కార్పొరేట్ లెవెల్లో మాట్లాడతారు సార్ మా ఎమ్మెల్యే గారు. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావచ్చు. సేఫ్టీ పరంగా అది కరెక్ట్ కాదు. ఇవాళ కాకపోతే రేపైనా సరే కూర్చొని మాట్లాడుకుని అది కట్ చేయాల్సిందే. ఆ పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్యే మాతో మాట్లాడేంత వరకు ఎవరు ముట్టారు. నేనేం చెప్తున్నాను, ఆఫీసర్లు తొందరపడ్డారు, వారం రోజుల బట్టి మమ్మల్ని బదనాం చేసిండ్రు. అయినా మేము ఓపిక కొద్ది చెప్తానమ్మా ఎమ్మెల్యే గారితో మీరు మాట్లాడినాక ఇప్పుడు 2 రోజుల తర్వాత అది తీయడానికి అది ఆ ప్రాసెస్ అది ఇప్పుడు అవసరం లేదు. మీరు ఎమ్మెల్యే వచ్చేంత వరకు పవర్ ఇవ్వాలి, ఇస్తారా? కలెక్టర్ గారు, జీఎం గారు, ఎమ్మెల్యే గారు అతను వచ్చేంత వరకు మీరు పవర్ ఇస్తారా? ఎమ్మెల్యే